హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాండమ్ పాలిటిక్స్. ఏపీలోని సొంత జిల్లా కడపలో పర్యటిస్తున్న పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు చేదు అనుభవం ఎదురైంది. మైదుకూరు నియోజకవర్గంలో ఆమె ప్రసంగిస్తుండగా ఓ జగన్ అభిమాని ఆమెను అడ్డుకున్నాడు. జగన్ తమకు అన్ని ఇచ్చాడంటూ ఆమెకు ఆటంకం కలిగించేందుకు ప్రయత్నించాడు. వైఎస్ షర్మిల మాట్లాడుతుండగా జై జగన్ అంటూ ఓ కార్యకర్త నినాదాలు చేశాడు. దీంతో జగన్ చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని వైఎస్ షర్మిలారెడ్డి అతనికి సవాల్ విసిరారు. అనంతరం సదరు కార్యకర్తను పిలిచి మాట్లాడించారు. జగన్ తమకు అన్ని చేశాడంటూ అతను చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత షర్మిల మాట్లాడుతూ అతనికి సూటి ప్రశ్నలు వేశారు. జగన్ చేసిన అభివృద్ధి ఏమీ లేదంటూ షర్మిలకు కాంగ్రెస్ అభిమానులు నినాదాలు చేశారు. ఒకప్పుడు తాను కూడా జై జగన్ అన్న వ్యక్తినే అని షర్మిల గుర్తుచేశారు. వైఎస్సార్ ఆశయాలు నిలబెడతారు అనుకున్నానని, రాష్ట్ర అభివృద్ధిపై మాట తప్పుతాడు అనుకోలేదని చెప్పారు. మద్యనిషేధం అన్నాడు అమలయిందా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా సాధిస్తామన్నాడు, పోరాటం చేశాడా అని అడిగారు. పోలవరం కడతామన్నాడు, కట్టాడా అని అడిగారు. రాష్ట్రానికి కనీసం రాజధాని ఉందా అని నిలదీశారు. మాట ఇస్తే మాట మీద నిలబడటం వైఎస్సార్ లక్షణమని, మరి మాట తప్పిన జగన్ను ఏమనాలి అని ప్రశ్నించారు. జగన్ మాట మీద నిలబడ్డాడా అని అడిగారు. జగన్ జైల్లో ఉంటే 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది నేను అని అతనికి గుర్తుచేశారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ పొలిటికల్ న్యూస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్.